జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం ఆదివారం 21 సెప్టెంబర్ 2025. కలియుగం 5126. శ్రీ విశ్వావసునామ సంవత్సరం. దక్షిణాయనం. వర్ష ఋతువు. భాద్రపద మాసం. కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:08 సూర్యాస్తమయం సాయంత్రం 6:09. తిథి అమావాస్య. రాత్రి 1:25 వరకు. తదుపరి పాఠ్యమి. వారం భాను. నక్షత్రం పూర్వ పలుగుని. ఉదయం 9:29 వరకు. తదుపరి ఉత్తర పలుగుని. యోగం శుభ. రాత్రి 7:46 వరకు. తదుపరి శుక్ల. కరణం చతుస్వాద. మధ్యాహ్నం 12:49 వరకు. తదుపరి నాగవ. రాత్రి 1:25 వరకు. తదుపరి స్నుగ్ధమ. వర్జ్యం సాయంత్రం 5:18 నుండి రాత్రి 7:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:33 నుండి సాయంత్రం 5:21 వరకు. రాహుకాలం సాయంత్రం 4:39 నుండి సాయంత్రం 6:09 వరకు. యమగండం మధ్యాహ్నం 12:09 నుండి 1:39 వరకు. గుళికాకాలం మధ్యాహ్నం 3:09 నుండి సాయంత్రం 4:39. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:32 నుండి తెల్లవారుజామున 5:20 వరకు. అమృత గడియలు తెల్లవారుజామున 3:38 నుండి తెల్లవారుజామున 5:21 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. ఈ రోజు రాశి ఫలితాలు. ఆదివారం 21 సెప్టెంబర్ 2025. మేషరాశి. ఆదాయం తగినంత ఉండదు. ఉద్యోగమైన కీలక పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాల సూచన ఉన్నవి. దైవ సేవా కార్యక్రమంలో విశ్లేషంగా పాల్గొంటారు. ఉద్యోగ యత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృషభ రాశి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత మానసిక చికాకులు కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో నిదానంగా వ్యవహరించాలి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. సంతానం విద్యా విషయంపై దృష్టి సారించడం మంచిది. మిథున రాశి. దైవ సేవా కార్యక్రమంపై ఆసక్తి పెరుగుతుంది. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. స్త్రీ సంబంధ విషయాల్లో కొంత జాగ్రత్తగా వహించాలి. వ్యాపారస్తులకు అధికారులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆదాయ మార్గాలు అనుకూలంగా సాగుతాయి. కర్కాటక రాశి. రావలసిన సొమ్ము సకాలంలో వసూలు అవుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. శత్రుపరమైన సమస్యలు నుండి తెలివిగా బయటపడతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరులో అధికారులను ఆకట్టుకుంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. సింహరాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. దైవ సేవా కార్యక్రమాల్లో ధన సహాయం చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచి. కన్యారాశి. వృత్తి వ్యవహారాలలో పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. ధన వ్యవహారాల్లో ఇతరుల మాట ఇవ్వడం మంచిది కాదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు తీసుకునే నిర్ణయాలు కొంత వ్యతిరేక ఫలితాలు వస్తాయి. తులారాశి. నూతన వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి. వృశ్చిక రాశి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయాల్లో పునరాలోచన చేయడం మంచిది. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగు. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు ఫలించవు. నిరుద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి. ధనుస్సు రాశి. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగుల అధికారులు అండదండలతో ఉన్న అవకాశాలు పొందుతారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపారాల్లో విశేష లాభాలు పొందుతారు. మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు శిరోబాధలు కలిగిస్తాయి. ధనపరంగా ఒడిదుడుకులు తప్పవు. దీర్ఘకాలిక రుణాల ఒత్తిడి వలన నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిరుద్యోగులు మరింత కష్టపడాల్సి వస్తుంది. కుంభరాశి. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. రాజకీయ ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రుల నుండి ఆశించిన ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున స్నాన చలనాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు రాజీ చేసుకుంటారు. మీనరాశి.
వృత్తి ఉద్యోగమున పలు జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. వ్యాపారాల్లో నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు వెళ్ళకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఈరోజు మంత్రం బ్రహ్మ ఉవాచ నమో పిత్రే జన్మధాత్రే సర్వదేవామయాయ సుఖాధాయ ప్రసన్నాయ పితర్వయజ్ఞస్వరూపాయ స్వర్గాయ పరమేష్టినే సర్వతీర్థావలోకాయ కరుణాసాగరాయ చ నమో సదా అష్టోషాయ శివరూపాయ తే నమః సదా పరాదక్షమితే సుఖాయ సుధాకాయ నమః. ప్రతి మనిషి తన జీవితంలో పితృరుణం తీర్చాలి. దీని వలన పితరుల తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. మహాలయ పక్షం రోజుల్లో వారసులు వదిలే తర్పణాలు పితృదేవతలు ఆకలి దప్పులు తీర్చుతాయి. సంతృప్తి చెందిన పితృదేవతలు ఆశీర్వాదం వంశీకుల ఉన్నతికి కారకమవుతుంది. ఈ పక్షం రోజుల్లో ఇతర శుభకార్యాలవి ఆరంభం చేయకూడదు. మహాలయ అమావాస్య రోజున తర్పణ కార్యక్రమం చేశాక దేవతా పూజలకు శ్రీకారం చుట్టాలి. ఈ పక్షం రోజుల్లో శ్రాద్ధ కర్మ నిర్వహించడం చేత పితరులు తృప్తి కలుగుతుంది. జయ మార్కండేయ జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు గోరుమయ స్వా